హే గైస్ వాట్స్ మై నేమ్ ఇస్ ఎల్చాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా సభ్యులందరికి తిరిగి స్వాగతం. సో ఇంపార్టెంట్ ముచ్చట ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మీకు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. సో రెండో ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. సో ఇంకా మూడో ప్రపంచ యుద్ధం అంటావా, ఇంకా రాలేదు. వస్తే డేట్స్ అన్ని చెప్పేసుడే. ముచ్చట ఏంటంటే, ఇంకో ఇప్పుడు జరిగే విపత్తులు కానీ ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటట్టుగానే ఉంది నాకు తెలిసి. ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ అన్ని కొట్టుకొని చేస్తున్నారు. దేశంలో ఈ ప్రపంచంలో ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయిందని నేను అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ఎక్కడో ఒక చోట ప్రపంచం మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సో దేవుని దయ వల్ల అది మన ఇండియా మీదకి ఇంకా రాలేదు. మొన్న ఏదో చిన్న గొడవ పాకిస్తాన్ తోని, కానీ అంత సీన్ లేదు, అది వార్ అన్నారు. కానీ మన ఇండియా చాలా బలమైన కంట్రీ, అన్నిటి రెడీ అయింది కాబట్టి. సో నేనైతే అనుకోనబ్బా, నాకు వార్స్ ఇవన్నంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కోరుకోవాల్సింది ఒకటి, వార్స్ జరగకూడదు. అసలు వార్స్ ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అబ్బా. దాని వల్ల చాలా అంటే చాలా నష్టాలు ఉంటాయి. అది మీకు తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు అంత హిస్టరీ. కానీ ఒకవేళ వార్ అంటూ జరిగితే చాలా నష్టాలు ఉంటాయి అన్ని రకాలుగా. సో మనకొద్దు ఈ మూడో ప్రపంచ యుద్ధం, మనకొద్దు. 2 జరిగిపోయినాయి, అప్పుడు మనం లేము. సో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి దయచేసి అందరు సపోర్ట్ చేసి ఈ యుద్ధాలని ఆపేస్తే అంత శాంతియుతంగా బతికేద్దాం అబ్బా. అంతే లైఫ్. ఈ వాళ్ళు ఇవన్నీ వద్దబ్బా మనకు. అమ్మో వద్దు, అస్సలే వద్దు. ఇప్పుడున్న జీవితం దేవుడు ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని హ్యాపీగా సంతోషంగా గడిపి వెళ్ళిపోదాం పైకి, అంతేనా? సో ఈ వీడియో తింటే గురు ఎందుకో చెప్పాలనిపించింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే, అండ్ రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని గురించి, ఎందుకంటే ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడుగుతారు, అంత కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ కన్ఫ్యూజన్స్ అస్సలు అక్కర్లేదు, ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ చేస్తే అంతే, ఇంకా ఫిక్స్ అయిపోతుంది, అలా ఉండిపోద్ది. సో ఈ వీడియో తింత గురు, ఎందుకంటే చాలా వీడియోస్ చేసాం, అరిసి అంత నోరు వస్తుంది. సో దయచేసి మన వీడియోస్ మీ వరకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. సో గైస్, అండ్ లైక్ షేర్ కామెంట్ చేస్తే ఏదో కొంచెం చిన్న మోటివేషన్ వస్తుంది. అండ్ ఆ వీడియోకి వచ్చిన లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా చూస్తే అప్పుడప్పుడు సరదాగా ఉన్నప్పుడు చూసుకుంటే